Hi guys, welcome to Anuveda Kitchen World. Today video baby food recipe మక్కానా సెల్లక్. ఈ సెల్లక్ ని వీక్ గా ఉన్న పిల్లలకి పెడితే స్ట్రాంగ్ గా అవుతారు. అలాగే పిల్లల్లో మంచి వెయిట్ గెయిన్, బ్రెయిన్ డెవలప్మెంట్ కి ఈ ఫుడ్ చాలా హెల్ప్ చేస్తుంది. ఈ రెసిపీ కోసం 1 కప్ మక్కానాకి 1/2 కప్ మరమరాలు తీసుకోవాలి. 3 కాజు, 3 ఆల్మండ్, 3 పిస్తా తీసుకోవాలి. ఫస్ట్ స్టవ్ పైన స్టీల్ పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. గీ హీట్ అయిన తర్వాత మక్కానా వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. మక్కానా చాలా మంచి న్యూట్రిషియస్ ఫుడ్. దీంట్లో ప్రోటీన్, కాల్షియం, ఫైబర్ ఉంటుంది. ఇది పిల్లల బోన్స్ ని స్ట్రాంగ్ గా చేస్తుంది. అలాగే డైజెషన్ సిస్టమ్ ని కూడా హెల్దీగా ఉంచుతుంది. మక్కానా బాగా రోస్ట్ అయి క్రిస్పీగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో మరమరాలు కూడా వేసుకొని రోస్ట్ చేసుకోండి. మరమరాల్లో లో ఫ్యాట్, లో క్యాలరీస్ ఉంటాయి. ఇది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. మరమరాలు కూడా బాగా వేగి క్రిస్పీగా అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ గురించి మనందరికీ తెలిసిందే. దీంట్లో మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. పిల్లల్లో మంచి వెయిట్ గెయిన్ చేస్తుంది. పిల్లల బోన్స్ ని స్ట్రాంగ్ గా చేస్తుంది. పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఈ డ్రై ఫ్రూట్స్ హెల్ప్ చేస్తాయి. డ్రై ఫ్రూట్స్ కూడా రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ గా బ్లెండ్ చేసుకోవాలి. 6 months to 1 year బేబీస్ కి అయితే ఇది ఫైన్ పౌడర్ గా బ్లెండ్ చేసుకోండి. 1 year అబోవ్ బేబీస్ కి అయితే ఇది బరకగా గ్రైండ్ చేసుకోండి. ఈ సెర్లాక్ పౌడర్ ని 1 or 2 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. కానీ మనం బేబీకి సంబంధించిన ఏ సెర్లాక్ పౌడర్ అయినా సరే 1 or 2 weeks కంటే ఎక్కువ మాత్రం అస్సలు స్టోర్ చేసుకోకండి. ఎందుకంటే బేబీస్ కి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ ని చూద్దాం. సెర్లాక్ పౌడర్ ని 2 టేబుల్ స్పూన్స్ ఒక బౌల్లోకి తీసుకోండి. దీంట్లో కొద్దిగా వాటర్ వేసి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక స్టీల్ ప్యాన్ లో 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోండి. వాటర్ కొద్దిగా బాయిల్ అవ్వగానే మనం మిక్స్ చేసుకున్న సెర్లాక్ పౌడర్ ని వేసి మిక్స్ చేసుకోండి. దీన్ని 5 minutes కి ఒకసారి కలుపుతూ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. 20 minutes కుక్ చేసుకున్న తర్వాత ఇది ఇలా గట్టిపడుతుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నెయ్యి వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మరొక 5 minutes కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసి కూడా బేబీకి ఫీడ్ చేయొచ్చు. స్వీట్ ఎక్కువగా తినే పిల్లలకైతే 2 dates ని వాటర్లో 1 hour పాటు నానబెట్టుకొని మిక్సర్ జార్లో ఫైన్ పేస్ట్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఫైన్ పేస్ట్ ని మనం కుక్ చేసి పక్కన పెట్టుకున్న సెర్లాక్ లో వేసుకొని మిక్స్ చేసి బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ డేట్స్ యాడ్ చేయడం వల్ల బేబీకి మరిన్ని విటమిన్స్, మరింత ఐరన్, మరికొన్ని హెల్త్ బెనిఫిట్స్ యాడ్ అవుతాయి. ఈ ఫుడ్ ని 6 months to 3 years బేబీ వరకు ఫీడ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.